హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే అన్ని పనులు అయిపోయండి. వీడియో అయితే ఏం తీయలేదు, ఎందుకంటే మోక్షకైతే కొంచెం అయితే ఒంట్లో బాగాలేదు, ఫీవర్గా ఉంది. సో మోక్ష అయితే ఈరోజు స్కూల్కి అయితే వెళ్ళలేదు. చూస్తున్నారు కదా ఎంత నీరసంగా ఉందంటే అంత నీరసంగా ఉంది. సో మార్నింగ్ లేచిన తర్వాత అయితే నైట్ అయితే ఎన్నిసార్లు ఫీవర్ వచ్చేసిందంటే ఫీవర్ కూడా 103 అలా వచ్చేస్తుంది. నైట్ అంతా పాపం మంచిగా పడుకోలేదు కూడా. సో నైట్ అయితే డాక్టర్ ఫోన్ చేసాము. ఫోన్ చేస్తే సిరప్ అయితే చెప్పారు. మెఫ్తాల్ అయితే వేసాము. మెఫ్తాల్ వేసిన తర్వాత అయితే తగ్గింది, కానీ ఒక 5 అవర్స్ అట్లా అంతే ఆ సిరప్ పనిచేస్తుంది. తర్వాత మళ్ళీ ఎప్పటిలాగే ఫీవర్ వచ్చేసి ఒళ్ళంతా బాగా హీట్ ఎక్కిపోతుంది. సో అలా అనేసి నైట్ అంతా తడిగొడ్డతో తుడుచుకొని ఉన్నాము. పడుకోలేదండి ఫీవర్ వల్ల. సో మార్నింగ్ లేచాకైతే మార్నింగ్ మళ్ళీ 5కి అయితే ఫీవర్ వచ్చింది. అప్పుడు మళ్ళీ సిరప్ అయితే వేసాము. తర్వాత అయితే కాసేపు అలా పడుకున్న తర్వాత అలా ఉన్నా సరే చిరాగ్గా ఉంటుందని కొంచెం అయితే వాటర్తో అయితే స్నానం చేసిస్తాను. స్నానం చేసి బ్రష్ చేసి కొంచెం అయితే ఇడ్లీ తినిపించాను. అసలు తిన్నని చెప్పింది, కానీ నైట్ కూడా అన్నం ఏం తినలేదు, నీరసంగా ఉందని చెప్పేసి నైట్ అయితే ఇప్పుడైతే కొంచెం ఇడ్లీ అయితే తినిపించాను. ఇడ్లీ అయితే తినేసి మళ్ళీ అయితే కొంచెం వాటర్ తాగేసి అయితే రెస్ట్ తీసుకుంటుంది. చూడండి ఎంత నిన్న ఒక్కరోజే ఫీవర్ వచ్చింది, ఎంత నీరసం అయిపోయిందంటే అంత నీరసం అయిపోయింది. సో ఇంకా జడలు కూడా వేయలేదనమాట, అసలు కూర్చోవట్లేదు. దీనికి చిన్నుకు కూడా జడలు వేయలేదు. ఆ లక్క జడ అయిపోతే ఇది కూడా వేసుకోదు. ఆ లక్కకి ఏం చేస్తే దీనికి అదే చేయాలన్నమాట. సిరప్ వేస్తుంటే తనకు కూడా సిరప్ వేసి మనం అడుగుతుంది. నిన్న తనకి వాటర్ ఎక్కువ తాగాలి కదా, సో వాటర్ వేస్తుంటే తిని కూడా వాటర్ గ్లాస్తో తాగేస్తుంది. అదే మంచి అలవాటేలండి. సో ఇప్పుడైతే మోక్ష అయితే కొంచెం తినేసి అయితే సిరప్ వేసుకున్నది, రెస్ట్ తీసుకుంటుంది. పిల్లలకు కానీ ఏదైనా ఒంట్లో బాగాలేకపోతే ఇంక అంతే సంగతులండి. అస్సలు మైండ్కి అసలు ఏం పని చేయదనమాట. నేను కూడా ఈరోజు లేచాను, కానీ అసలు ఇంక వంట కూడా చేయలేదు. తను టిఫిన్ తింటుందని ఇడ్లీ చేశాను, తర్వాత బొప్పాయి తింటుంది ఏమని బొప్పాయి కూడా కట్ చేశాను. ఇప్పుడు తింటాను అంటుంది, కానీ కొంచెం బాగా హీట్గా ఉంది కదా, సో అలా అనేసి కొంచెం అయితే మజ్జిగ కలిపేసి పెట్టాను. సో తాగింది. అది వెంటనే మళ్ళీ బొప్పాయి తిన్నదంటే కక్కేస్తుంది అని చెప్పేసి అయితే ఇప్పుడు నేను ఇంకేం ఇవ్వలేదు. బొప్పాయి తింటావా మోక్ష? తింటావా? నెమ్మదిగా తినాలి, ఓకేనా? ఇంక జడలు కూడా వేయలేదు. చూడండి ఎలా ఉన్నారు మా పిల్లలు. రోజు మంచిగా ఆడుకుండేవాళ్ళు. ఆడుకుంటుందిలేండి. మా మోక్ష బాగా నీరసం అయిపోయింది, డల్గా ఉంటుంది. ఫీవర్ తగినంత సేపు మంచిగా ఆడుకుంటుంది, మళ్ళీ ఫీవర్ వస్తే బెడ్ ఎక్కి పడుకుంటుంది. అలా ఉంది. ఇప్పుడైతే బొప్పాయి కట్ చేసి ఇస్తాను, కొంచెం తింటుంది. తింటే కొంచెం నీరసం తగ్గుద్ది. తర్వాత మళ్ళీ సిరప్ వేస్తాను ఫీవర్ వస్తే. ఫీవర్ రాకపోయినా 6 అవర్స్కి పారాసిటమాల్ అయితే వేయాలి కదా, సో పారాసిటమాల్ అయితే వేస్తాను. తను పడుకుంటే నేను వంట చేస్తాను. ఇంకా సామాన్లు కూడా ఏం తోమలేదనమాట, అవన్నీ తోమాలి. ప్రజెంట్ అయితే ఫీవర్ అయితే చెక్ చేస్తున్నానండి. ఫీవర్ అయితే ఇప్పుడు నార్మల్ టెంపరేచర్గా ఉంది. ఇప్పుడైతే ఫీవర్ అయితే ఏం లేదు. జస్ట్ ఇప్పుడే 2 అవర్స్ అయింది కదా నేను సిరప్ వేసి. సో ఫీవర్ అయితే ఇంకేం రాలేదు, కానీ ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది కదా, అలా అని చెక్ చేస్తున్నాను. ఫీవర్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇంకేమీ రాలేదు. ఆ చెక్ చేయనివ్వట్లేదండి అసలు మా చిన్న పాప. ఎట్లాంటిదా అంటే తనే చెక్ చేస్తుందంట వాళ్ళకి. సో ఇప్పుడైతే బొప్పాయి కట్ చేసి ఇస్తాను, తింటుంది. కాసేపు రెస్ట్ తీసుకుంటే ఆటోమేటిక్గా అదే తగ్గుద్ది. తగ్గకపోతే ఈవినింగ్ కల్లా, తగ్గకపోతే ఈవినింగ్ అయితే హాస్పిటల్కి తీసుకెళ్తాము. డాక్టర్కి ఒకసారి చూపిస్తే సరిపోతుంది. అయితే బొప్పాయి అయితే ఇచ్చానండి, తింటుంది కొంచెం కొంచెంగా. ఇలా బొప్పాయి తినేలోగా అయితే నేను సామాన్లన్నీ తోమేస్తాను. అసలు నాకు కిచెన్లోకి వెళ్తే పిలుస్తుంది, మమ్మీ దా దా. తన పక్కనే కూర్చుంటే నాకు పనులు ఎట్లా అవుతాయండి. కిచెన్లోకి వెళ్తే పిలుస్తుంది, మమ్మీ దా దా అనేసి. తన పక్కనే కూర్చుంటే నాకు పనులన్నీ ఉంటాయి కదా. సో ఆ బొప్పాయి తినేసి అయితే కాసేపు పడుకుడు పెడతాను. మా చిన్ను అయితే ఆల్రెడీ బొప్పాయి తినేసింది. వాళ్ళ డాడీ కట్ చేసినప్పుడే తిన్నది, సో అందుకే ఊరుకున్నది. లేదంటే బొప్పాయి అంటే చూడండి, తినేసింది తినలేదని చెప్తుంది. బొప్పాయి అంటే మా చిన్నుకి ఎంత ఇష్టం అంటే బొప్పాయి కట్ చేసామంటే ఇంకే తింటుకున్నా సరే పక్కన పెట్టి మళ్ళీ వెళ్ళి తింటుంది, అంత ఇష్టం అనమాట. సో తినేసి అయితే ఆడుకుంటుంది. మా మోక్ష అయితే ఇప్పుడు తింటుంది. చిన్ను బొప్పాయి బాగుందా? జడేసినా నీకు జడ వద్దా? ఏ అక్కేసుకోద్దు, నువ్వు వేసుకోవా? బొప్పాయి తింటావా? సరే ఇస్తాను. మోక్ష అయితే కొంచెం అంటే కొంచెం బొప్పాయి అయితే తిన్నదండి, తినాలనిపించట్లేదు అంటుంది. అలా అనేసి కొంచెం హాట్ వాటర్ అయితే ఇచ్చాను, కొంచెం అయితే తాగుతుంది. ఏం తినాలనిపించట్లేదంట, తాగాలనిపించట్లేదంట. అలా పడుకుంటుంది, చక్కగా ఆడుకుండేదండి. చూడండి ఇప్పుడు
పిల్లలు ఒంట్లో బాగోలేకపోతే ఇంట్లో అసలు ఎట్లా ఉంటుందంటే ఎంత సందడిగా ఉంటుందో అంత సందడి అంతా పోతుంది. చాలా డల్ అయిపోయింది ఒక్కసారి ఫీవర్ వచ్చినప్పటికి. ఇప్పుడైతే కొంచెం బలవంతంగా అయితే వాటర్ ఇచ్చాను. ఈ వాటర్ అయినా తాగమ్మా బాగుంటుంది, టాయిలెట్ గట్టు మంచిగా వస్తుంది అని చెప్పాను. సో వాటర్ అయితే తాగుతుంది. అందుకే మా మోక్ష అసలు వర్షంలో కూడా తడలేదండి. చాలా జాగ్రత్తగా ఉంటుంది కూడా. మేబీ స్కూల్లో ఎవరికైనా ఫీవర్ వచ్చి ఉంటుంది, సో ఇన్ఫెక్షన్ అట్లా వచ్చి ఉంటుంది. ఇప్పుడైతే పిల్లలకి అలానే వస్తుంది. సో స్కూల్కి వెళ్ళే పిల్లలకి మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఇంటికాడ ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది, కాదని లేదు. కానీ ఇప్పటికిప్పుడు సడన్గా అయితే ఫీవర్ వచ్చింది. స్టమక్ పెయిన్ అనేసి ఇంటికి వచ్చింది, తర్వాత అయితే ఫీవర్ వచ్చింది. సో ఇప్పుడైతే ఫీవర్ అయితే మామూలు ఫీవర్ కాదండి, 103 అట్లా వచ్చేస్తుంది. చాలా డేస్ తర్వాత ఫీవర్ అయితే వచ్చింది. మోక్షకి ఫీవర్ తగ్గినంత వరకు అయితే స్కూల్కి అయితే పంపించను. సో ఇంట్లోనే ఉంటుంది. సో ఇప్పుడైతే వంట చేస్తాను, తోటకూర ఫ్రై చేస్తాను, తిని. ఓకేనా? ఫీవర్ కదా, ఇంకేం తిన్నా డైజెషన్ అవ్వదు. తోటకూర మంచిగా ఫ్రై చేస్తాను, కలుపుకొని తిని. ఓకేనా? ఇప్పుడైతే వంట అయితే ఇంకేం చేయనండి, తోటకూర ఫ్రై అయితే చేస్తాను. ఇంక సామాన్లు కూడా తోమలేదు. నేను కిచెన్లోకి వెళ్తే పిలుస్తుంది, మాటకే వస్తున్నాను, ఏదో ఒకటి ఇస్తున్నాను. అలా ఉంచేసామనుకోండి ఇంకా హీట్ ఎక్కువ పెరిగిపోద్ది. సో తగ్గదని చెప్పేసి వాటర్ మజ్జిగ ఇస్తూనే ఉంటున్నాను. ఇంక వంట అయితే చేయలేదు. ఫస్ట్ అయితే సామాన్లు తోమేసి అయితే వంట అయితే చేస్తాను. తోటకూర ఫ్రై అయితే ఒకటే చేస్తాను, ఇంకేం వండను అనుకుంటున్నాను. మా బాగా ఫోన్ చేస్తాను. మా బాగా బాక్స్ కూడా పెట్టలేదు, వస్తాను అన్నారు లంచ్కి. సో బాక్స్ అయితే పెట్టలేదు. ఇప్పుడైతే వంట చేసేస్తాను. వేడి నీళ్ళు తాగేసి కాసేపు ఆడింది. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఫీవర్ ఏం రాలేదు. కానీ పారాసెటమాల్ అయితే 6 అవర్స్కి అయితే పారాసెటమాల్ అయితే వేయాలి కదా. సో పారాసెటమాల్ అయితే ఇప్పుడు సిరప్ అయితే వేస్తున్నాను. మెఫ్తాల్ అంటే 102 అట్లా ఫీవర్ వస్తే మెఫ్తాల్ సిరప్ అయితే వేయాలి. సో ఇప్పుడైతే పారాసెటమాల్ అయితే వేస్తున్నాను. ఇప్పుడైతే ఇది వేస్తాను. ఏ కలర్ ఉంటుందో చూస్తా. ఏది? పింక్ కలర్ చాలా బాగుంటది తెలుసా. నువ్వు వేసుకుంటావా? ఒక్కసారి వేసేయాలి. వెరీ గుడ్ గర్ల్. మొత్తం తాగేయాలి. మా మోక్ష సిరప్ వేసుకుంది, బాగుందా సిరప్? ఇలా వేసుకుంటే తగ్గిపోతుంది. ఓకేనా? మా చిన్ను ఇదేంటి ఇది అనుకుంటుంది, ఏంటి తిన్నది అనుకుంటుంది ఏంటో. ఇది సిరప్ నాన్న, అక్కకి ఫీవర్ వచ్చింది కదా అందుకే వేసాను. నేను తాగుతాను అంటుంది. చూడండి, నువ్వు తాగకూడదు, నీకు ఫీవర్ లేదు కదా. అక్కకి ఇలా చూడు, అక్క చూడు, నువ్వు డాక్టర్ కదా, అక్కకు చూడు ఫీవర్ ఉందా లేదా, అక్కకు చూడు ఫీవర్ ఉందా లేదా, ఉందా? ఇప్పటికిప్పుడే డ్రెస్ చేంజ్ చేసింది. వాటర్ తాగింది కదా, దాంతోపాటు ఇది కూడా వాటర్ అయితే వేసుకుంది పైన. సో ఇప్పుడైతే ఆ బకెట్లో వేసేసి ఇంకో డ్రెస్ అయితే వేసుకున్నది. సిరప్ తాగేస్తుందంట. ఇదేంటి పాయసం అనుకుంటుంది ఏంటో, నాకు కొంచెం ఇచ్చి అంటుంది. ఇది సిరప్ రా, సిరప్, నువ్వు తాగకూడదు. సో ఇప్పుడైతే మోక్షకి అయితే పడుకు పెట్టేస్తాను. కాసేపు పడుకుంటే రెస్ట్ తీసుకుంటే తగ్గుతుంది. సో రెస్ట్ అయితే తీసుకుంటుంది. ఇప్పుడైతే నిన్నటికంటే కొంచెం బెటర్ అండి. ఇప్పుడైతే చెమట కూడా వస్తుంది అనమాట, అంటే కొంచెం ఫీవర్ తగ్గుతుంది. చూస్తాం, ఈరోజు అంతా చూస్తాం. తగ్గకపోతే డాక్టర్ దగ్గర తీసుకెళ్తాము. చిన్ను చూడండి, సిరప్ కావాలంట, సిరప్ వేసుకుంటావా? సరే. మోక్ష కాసేపు రెస్ట్ తీసుకుంటే కొంచెం అయితే ఫీవర్ తగ్గింది. చూడండి, ఇలా ఆడుకుంటున్నారు. కింద దుప్పటి వేసుకొని బొమ్మలన్నీ పేర్చేసి వంట చేస్తున్నారంటే. ఏం చేస్తున్నావు మోక్ష? వంట చేసేసి ఏంటి? ఇదిగోండి, బొమ్మలు పెట్టి ఇలాగ ఆడుకుంటుంది. కొంచెం ఫీవర్ అయితే తగ్గింది. సో నిన్నంతా డల్గా ఉంది, కానీ ఇప్పుడు ఫీవర్ తగ్గింది కదా. సో ఇద్దరైతే ఇలాగ ఆడుకుంటున్నారు. సరేలే ఆడుకునేసి నేను కూడా వంట చేస్తున్నాను. సిరప్ వేసిన తర్వాత మా మోక్ష చాలాసేపు అయితే ఆడుకున్న తర్వాత మరి ఇంకా జ్వరం అయితే రాలేదు. తర్వాత అయితే అన్నం తినేసామండి. అదైతే వ్లాగ్ అయితే తీయలేదు, వీడియో అయితే తీయలేదు. తోటకూర ఫ్రై చేశాను, అన్నం వండాను, అంతే, ఇంకేం వండలేదు. సో తోటకూరతో అయితే తినిపించేసాను, తినేసింది. తర్వాత అయితే రెస్ట్ తీసుకున్నది. ఫీవర్ అయితే ఇప్పుడు రాలేదు. ఇంకా ఈ రోజంతా చూస్తాను, రేపు వీలుంటే స్కూల్కి పంపించేస్తాను ఫీవర్ రాకపోతే. సో వీడియో ఇంతేనండి. మీకు నచ్చితే మాత్రం ఏం చేయాలి మోక్ష?
లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇద్దరు చూడండి ఎలా కొట్టుకుంటున్నారో, ఒక్క నిమిషం పడట్లేదు. చిన్ను అయితే ఇది చూడండి కనిపిస్తుంది కదా, ఇదంతా గంధం రాసుకుంది దేవుడి గుడి దగ్గరికి వెళ్ళి. ఇదంతా మొహం అంతా ఇప్పుడు ఫేస్ వాష్ చేయాలి. జడలు కూడా వేసేసాను వేరే రిబ్బన్స్తో. అయితే నేను కూడా జడ వేసుకున్నాను. సో ఈ వీడియో ఇంతేనండి, ఇంకా లెంత్ ఎక్కువైపోతుంది. సో మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. ఓకే గాయస్, సీ యూ టుమారో. బాయ్ బాయ్. Bye bye. See you tomorrow.